R360 న్యూస్ కి స్వాగతం. వికలాంగులకు సెపరేట్గా జిల్లాకు ఒక హోం ఏర్పాటు చేయాలి అని వికలాంగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీస్వామి డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఒక వికలాంగుడు భిక్షాటన చేసుకుంటూ నిన్న రాత్రి మరణించాడు. రాత్రి 8 గంటల సమయంలో మరణిస్తే ఇంతవరకు అధికారులు పట్టించుకోలేదు అని, ఎప్పటికీ నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ సమీపంలో వికలాంగుడు మరణిస్తే అధికారులు స్పందించలేకపోవడం దారుణమని అన్నారు. సమాజంలో వికలాంగుల పరిస్థితి దుర్భరంగా ఉందని, రాత్రి చనిపోతే ఇంటి వరకు ఎటువంటి అధికారులు స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా వికలాంగులకు సపరేట్గా ప్రతి జిల్లాకు ఒక హోం ఏర్పాటు చేయాలి అని ఆయన కోరారు. మురికి దగ్గర పోదు దగ్గర పోదు. నా పేరు ఎస్ లక్ష్మణస్వామి, వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి. నిన్న నైటు 7 గంటల నుంచి 8 గంటల లోపల ఒక వికలాంగుడు రైల్వే స్టేషన్ ముందు మరణించడం జరిగినది. ఈరోజు 9 అవుతున్న రైల్వే అధికారులు కానీ మున్సిపాలిటీ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా ఉండడము ఇది చాలా బాధాకరమైన విషయము. వికలాంగులు చాలామంది అనాథలు ఎవరు లేకుండా భిక్షాటన చేస్తూ కాలం గడుపుకుంటూ అతనికి అనారోగ్యం వలనో లేదా హఠాత్తుగా మరణం జరగడము ఇది మా వికలాంగులకు చాలా బాధాకరమైన విషయము. ఇలాంటిది బాధలు మా వికలాంగులు ఎప్పటికీ పడకుండా ఎన్నో మాటలు ప్రభుత్వాలను అడిగినాము. మాకు హోమ్స్ కట్టించండి, మా వికలాంగులు ఎలాంటి బాధలు పడరని మేము ప్రభుత్వానికి ఎన్ని మార్లు చెప్పినా మా వికలాంగుల బాధను పట్టించుకోకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికైనా మా వికలాంగుల బాధను అర్థం చేసుకొని మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారి నారా లోకేష్ కానీ మా వికలాంగుల మీద దయ ఉంచి మాకు ఎలాంటి ఇబ్బందులు కానీ బాధలు కానీ లేకుండా మాకు ప్రతి ఒక్క జిల్లాలో హోమ్స్ ఏర్పాటు చేసే విధంగా చూడాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. చాలామంది వికలాంగులు రోడ్లపైన ఎంతోమంది ఎవరు లేని అనాథలుగా జీవశవంగా మారి రైళ్ళనక బస్సులనక ఎన్నో అవస్థలు పడి పొట్టకుటి కోసము భిక్షాటన చేస్తూ చాలామంది ఇలా చనిపోవడము మాకు ఎంతో బాధాకరంగా ఉంది. ఇప్పటికైనా సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించి మాకు ప్రతి ఒక్క జిల్లాలో హోమ్స్ ఏర్పాటు చేసే విధంగా చూడాలని వాళ్ళ పాదాభివందనాలను వేడుకుంటున్నాను. ఇట్లు నా పేరు ఎస్ లక్ష్మణస్వామి, వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి, కర్నూలు జిల్లా. నా పేరు అవసరం కదా. శాంతిరాజు, వికలాంగుల అధ్యక్షున్నాను. ఏం కాదు. నా పేరు శాంతిరాజు, మండల అధ్యక్షునిగా మాట్లాడుతున్నా. నిన్న నైటు 8 గంటలకి ఒక వికలాంగుడు చనిపోవడం జరిగింది. ఇంతవరకు ఏంది పొద్దున 8-9 అయింది, అయినా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. కానీ ఒకసారి చూడండి, ఎందుకంటే చాలామంది మేమే కాకుండా చాలామంది ఉన్నారు వికలాంగులు కూడా. చాలామంది ఎక్కడెక్కడో చనిపోతున్నారు, కానీ ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. కానీ ఒక ప్రభుత్వం వాళ్ళని కొంచెం పట్టించుకుంటే చాలా బాగుంటుంది, రైల్వే అధికారులు కానీ వాళ్ళంతా కూడా. కాబట్టి దీని మీద మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే చాలామంది వికలాంగులు ఉన్నారు కాబట్టి వాళ్ళు మన సీఎం సార్ కానీ, డిప్యూటీ పవన్ కళ్యాణ్ సార్ కానీ
మాకు ఒక హోమ్ లెక్క తయారు చేసి ప్రతి జిల్లాకు ఒక హోమ్ లెక్క అంటే ఒక ఇల్లు లెక్క ఉంటుంది అది. కాబట్టి మేము రోడ్ల మీద బతకకుండా కూడా మేము ఏదో ఇలాంటి సిచ్యువేషన్లు గురి కాకుండా ఉంటుందని ఆయనకు మేము కోరుతున్నాము.